2024 మే నెల 4వ తారీఖు నుండి 2024 జూన్ నెల 4వ తారీఖు వరకు గల ఈ నెల రోజుల కాలంలో ఇప్పుడు ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ నిలబడినటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి 12 రాసుల వారీగా మనం పరిశీలిస్తే అందులో భాగంగా ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి ఈ మే నెల 4వ తారీఖు నుండి జూన్ నెల 4వ తారీఖు వరకు అనగా ఆ రోజు పోలింగ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి రోజు కనుక జూన్ నెల 4వ తారీఖు ఈ నెల రోజుల కాలంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రత్యేకించి అని పరిశీలించినప్పుడు మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే నెల 14 వరకు మేషరాశిలో జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ పూర్తిగా ప్రతికూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. అలాగే జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు జూన్ మొదటి వారం వరకు కూడా మీనరాశిలోనే సంచరించి ఆ తర్వాత జన్మరాశి అయినటువంటి మేషరాశిలో సంచరిస్తూ ఈయన కూడా పూర్తిగా ప్రతికూల ఫలితాలని అనగా ఇబ్బందికర ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఇక రాహువు వ్యయములో ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి ఈ నెలలో కూడా ఆయన వ్యయంలోనే సంచరించడం వల్ల ఈ రాహువు కూడా పూర్తిగా 100% ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. ఈ రకంగా మేషరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, రాహువు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర ఫలితాలని వారు ఊహించినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఇక 5 గ్రహాలు ఈ మేషరాశి వారికి అనుకూలంగా సంచరిస్తున్నాయి. విశేషమైనటువంటి శుభ ఫలితాలని విజయావకాశాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 31వ తారీఖు నుంచి కూడా ద్వితీయ భావం అయినటువంటి వృషభ రాశిలో లాభస్థానంలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది, జనసాకారము బాగా ఉంటుంది, పోటీ ప్రపంచంలో వీరు విజయాలు అందుకునేటువంటి వాతావరణం ఈ రాజకీయ నాయకులకి ఈ బుధగ్రహం వల్ల వీరికి ఇలాంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు పూర్వపుణ్యం వల్ల కావచ్చు, వీరి ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి వీరి యొక్క వృత్తి ధర్మానికి ప్రతిఫలంగా ఆయన ద్వితీయ భావంలో వాక్స్థానంలో ధనస్థానంలో సమాజంలో గుర్తింపుని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చే విధంగా 100% శుభ ఫలితాలని ఈ గురువు మేషరాశి వారికి ఇస్తున్నారు అని చెప్పవచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా మేషరాశిలోను ద్వితీయ భావం అయినటువంటి వృషభ రాశిలో కూడా 100% శుభ ఫలితాలను అందిస్తున్నారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, స్త్రీజన సహకారం ఉంటుంది, వీరు చేసినటువంటి పనులకు గుర్తింపు ఉంటుంది, వీరు ఊహించినటువంటి అంచనాలకు మించినటువంటి శుభ ఫలితాలని విజయాల్ని అందుకోవడానికి శుక్రుడు వీరికి సహకరిస్తున్నాడు మేషరాశి వారికి ఈ నెల రోజుల్లో అని చెప్పవచ్చు. అలాగే దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభంలో కుంభరాశిలో సంచరించడం వల్ల వీరు ఉన్నతిని సాధించడానికి అనగా విజయాలు సాధించినటువంటి పదవులతో పాటు మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మేషరాశి వారికి. అలాగే షష్టమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వీరు విజయాలను సాధిస్తారు, శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకుంటారు, వీరు సమాజంలో ఒక గుర్తింపుని భగవంతుని ఆశీస్సులు కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు మేషరాశి వారికి శుభభావాల్లో సంచరిస్తూ మంచి ఫలితాలని విజయాలని ఊహించినటువంటి విజయాలని అలాగే గెలిచిన వారికి కూడా మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి రాజకీయ ఫలితాలు ముఖ్యంగా రాజకీయ నాయకులైనటువంటి మేషరాశి వారికి 70 నుంచి 80% శుభ ఫలితాలు విజయాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది.